హలో ఆల్, నేనైతే రీసెంట్గా లెహెంగా జాకెట్ అయితే స్టిచ్ చేశాను. ఒక శారీలో అనమాట. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఒక శారీలో లాంగ్ ఫ్రాక్, లెహెంగా ఇలా రెండు స్టిచ్ చేయొచ్చు. చిన్న పాపకి అంటే 7 to 8 years బేబీ అనమాట. మంచిగా ఫ్రిల్ వస్తుంది. నెక్స్ట్ ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ మనకు అలవాటు అయితే మనం ఏదైనా చేయొచ్చు. కాకపోతే కస్టమర్స్వి సేమ్ అలాగే కుట్టాలి, అప్పుడే ఇంప్రెషన్ అనేది బాగా వస్తుంది. సెకండ్ టైం కస్టమర్స్ అనేది రిపీట్ అవుతారు. నేనైతే బ్లౌజ్ పార్ట్ ఫస్టే కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ లైనింగ్ తీసుకొని లెహెంగా బాడీకి వేద్దామనేసి కట్ చేస్తున్నాను. మనం ఎక్స్ట్రా పని లేకుండా తగ్గించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేయాలి. సేమ్ బాడీ కొలతలు రెండు ఒకటే కాబట్టి అదే దాని మీద పెట్టేసి కట్ చేసుకుంటే పని అన్నది కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇలాగా నెక్స్ట్ ఈ బాడీ ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఇది 4 layers ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది. నేను కాకపోతే కొంచెం షార్ట్గా కట్ చేశాను. బ్లౌజ్ మీద బాడీ కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆర్మ్స్ కూడా కొంచెం డీప్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి పని ఏదైనా సరే పర్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తుంది, పని చేస్తూ ఉండంగా వస్తుంది. స్టార్టింగ్లోనే ఏది ఎవరికి రాదు. సో పని అనేది చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. నాకు కూడా అన్నీ ఫస్టే తెలియదు, ఇప్పుడిప్పుడే కొన్ని అర్థమవుతున్నాయి. నాకు అర్థమైనవి నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతో. సో మొత్తం సెట్ చేసుకొని ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ అనేది కూర్చోవాలి. అక్కడ కూర్చున్న తర్వాత లేచి స్టిచ్ చేసేటప్పటికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తుంటాను. సో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ ఆల్.